శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమః. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం చిత్వాం చ బిభ్రతీం బింభోష్టంబు కంబు కంఠం చ సామపీన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్రదేవతాం. శ్రీమాత్రే నమః. నేను మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రిని. రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి ఈ నెల 24వ తేదీన శుక్రవారం రోజు బగలాష్టమి, బ్రహ్మాస్త్ర స్వరూపిణైనటువంటి బగలా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక మహాపర్వదినాన్ని పురస్కరించుకొని, అదే మాదిరిగా ఇదే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ ఏదైతే ఉందో రాజశ్యామల అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక తిథి, అమ్మవారి యొక్క పుట్టినరోజు. సాధకులు అమ్మవారిని ఆ రోజు విశేషంగా అర్చన కైంకర్యములు చేస్తూ ఉంటారు. కొంతమంది సాంప్రదాయంలో పుట్టినరోజు అని, మరి కొంతమంది అమ్మవారికి ఇష్టమైన తిథులని అని పరిపరి విధాలుగా వారి యొక్క మరి భక్తిని చాటుకుంటారు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారికి తిథిమండల అర్చితాయే నమః అని ఒక నామం ఉంది. అమ్మవారిని సంబంధించి ఏ సమయంలో ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయా అంటే, క్షణం కూడా అమ్మవారికి సంబంధించింది. ప్రతి నిమిషం కూడా, ప్రతి సెకండ్ కూడా అమ్మ సేవకు, అర్చనకు, భగవత్ ఆరాధనకి సమయంతో పని లేదు. నీకు భక్తి ఉందా, ఏ దేవత పట్ల, ఏ దేవి దేవతల పట్ల నీకు ఆసక్తి ఉందో ఆ ఆసక్తిని అనుసరించి ఆ దేవతను ఉద్దేశించి సాధన చేయడానికి నీ మనసు ప్రశాంతంగా ఉన్నదే అసలు సిసలైనటువంటి ఒక సుముహూర్తం. మనసు బాగోలేకనో, లేదో సుబ్రహ్మణ్య శాస్త్రిలాగా రోజు ఛానల్లోకి వచ్చి ఈ అమ్మవారికి పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఆ అమ్మవారికి పూజ చేస్తే ఈ ఫలితం వస్తుందని చెప్పి నిమిషానికి ఒక వీడియో చూసి నిమిషానికి ఒక దేవతకు పూజ చేస్తే ఆ పూజా ఫలితం చేసినటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుందేమో కానీ నీ కోరిక నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు రావాలి అంటే, త్రైలోక్యాల్లో ముల్లోకాలన్నిటిలో ఉండబడేటువంటి ఒక దేవతలకు అనుగ్రహం లభించాలంటే ముందుగా రాజశ్యామల అమ్మవారిని పూజించాలి. శ్యామల అమ్మవారిని పూజిస్తే మనం ఏ దేవతను పట్టుకుంటే మనం సాధనలో ముందుకు వెళ్తామనేటువంటి ఒక విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి దశమహావిద్యలు అన్నీ కూడా, సిద్ధమంత్రాలన్నీ కూడా నేను ప్రతిరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాను. బగలాముఖి అమ్మవారు, ఈ రెండిటికి ఉన్న సంబంధం వైశాఖ మాసంలో. అదేంటి గురువుగారు బగలాముఖి అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు, రాజశ్యామల అమ్మవారి గురించి, రెండింటి గురించి చెప్తున్నారంటే, ఒకే మాసంలో శ్యామల అమ్మవారికి మొట్టమొదటిసారిగా వైశాఖ మాసంలో అక్షయ తృతీయ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక పర్వదినం. ఆ అమ్మవారిని రాజశ్యామలగానే అందరికీ తెలుసు. స్వర్ణదేవాలయ నిర్మాణం సంకల్పం ఎందుకు చేస్తున్నానో ఇప్పటికైనా కొంతమంది భక్తులు నేను మాట్లాడే మాటలను గమనించి ఉన్నట్లయితే, అక్షయ తృతీయ రోజున రాజశ్యామల అమ్మవారు ఆవిడ పుట్టినరోజు, ఆవిడకి ఇష్టమైనటువంటి ఒక తిథి. మరి అలాంటి మహాపర్వదినంలో అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సువర్ణం, బంగారం కొని దాన్ని కొంతైనా ఒక గ్రామైన కొనుగోలు చేస్తే అది మరలా అక్షయ తృతీయ నాటికి రెట్టింపు అవుతుంది అని. అదే మాదిరిగా బంగారం రేటు కూడా రెట్టింపుగానే ఉంది, ఇందులో అతిశయోక్తి లేదు. బంగారం రేటు ఎంత స్థాయిలో పెరిగినప్పటికీ కూడా మనకి స్వర్ణరాజమాతంగీశ్వరి అనేటువంటి ఒక మంత్రము, ఈ యొక్క అమ్మవారికి మరొక పేరే స్వర్ణాకర్షణ రాజమాతంగీశ్వరి అని ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు. కనుకనే ఈ అమ్మవారి పేరు స్వర్ణ రాజమాతంగీశ్వరి. అందుకే స్వర్ణాలయం మనం నిర్మాణం చేస్తూ ఉన్నాము. స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం శ్యామల అమ్మవారికి ఎందుకు అని అంటే ఇప్పుడైనా అర్థమయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అక్షయ తృతీయ, ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే స్వర్ణదేవాలయ నిర్మాణంలో భాగంగా మీరు ఎప్పుడు బంగారం కొనుక్కుంటూ ఉంటారో గ్రామైన, ఈ సంవత్సరం మీరు అక్షయ తృతీయ రోజున
బంగారం కొనలేనటువంటి వాళ్ళు స్వర్ణ దేవాలయానికి 1 గ్రాము లేదా 1 అరగ్రాము, 1 మిల్లీ, 1 రూపాయి అయినా, అమ్మ నీ స్వర్ణ దేవాలయ నిర్మాణానికి నువ్వు పుట్టినరోజు సందర్భంగా నాకు బంగారం కొని 1 కేజీ బంగారం నీకు ఇచ్చే స్థాయి నాకు కలగాలి, ప్రస్తుతం నా దగ్గర ఇది ఉంది అని మీరు అక్షయ తృతీయ లోపు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక యాగములో మీకు తోచినంత దక్షిణ ఈ యాగమునకు మీరు కేటాయించినట్లయితే తప్పకుండా మీరు బంగారం కొని, ఇంతకుముందు ఏమండి ఇలా విని 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 బోరు కొట్టింది, ఎన్ని సంవత్సరాలు బట్టి నేను బంగారం కొంటూనే ఉన్నాను, కొంటున్న ప్రతి సంవత్సరము కొనడము, తీసుకుని వెళ్ళి ఏదో అవసరానికి దాన్ని తాకట్లో పెట్టడం, ఇదే జరుగుతుంది తప్ప నేను ఆ కొన్న వస్తువుని మనస్ఫూర్తిగా ఒంటి మీద ఉంచుకున్న క్షణకాలం కూడా తృప్తిగా అనిపించినటువంటి ఒక సందర్భాలు లేవు. కాబట్టి అసలు బంగారం కొనుగోలు చేశాక అది ఎంతవరకు నిలబడింది, బంగారం అక్షయ తృతీయ రోజున కొన్నటువంటి వాళ్ళు వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంచనాలకు వెళ్తే 100కి ఒక 10 మంది మాత్రమే సక్సెస్ అయి ఉంటారు. ఆ 10 మంది కూడా ఏదో అద్భుతమైన సాధనలు చేసినటువంటి వాళ్ళ దగ్గర అది నిలబడి ఉంటుంది. ఎందుకు నిలబట్టలేదు బంగారం? ఎందుకు మనం సామాన్యుడు కూడా బంగారపు ఆభరణాలు వేసుకోలేకపోతున్నారు? మనం తమిళనాడు ఆ ప్రాంతంలోకి వెళ్తే ఎంతటి సామాన్యమైన వ్యక్తి మెడలోనైనా సరే బంగారం ఉంటుంది. తెలుగు ప్రాంతాల్లో ఎంత గొప్ప సంపన్నుడైనప్పటికీ కూడా బంగారం వేసుకోవాలంటే కూడా ఆసక్తి ఉండదు. ఎందుకంటే చెప్తున్నా కదా, లక్ష్మీదేవి యోగం వచ్చి బంగారపు మూట అక్కడ వేసినా దారిద్ర్యం అక్కడ తాండవిస్తున్నప్పుడు ఎందుకులే అనుకుంటారు. బంగారం పెట్టుకోవడం అనేటువంటిది ఫ్యాషన్ కాదు, బంగారం ప్రతి ఒక్కళ్ళు ధరించాలి. దానికి కారణం ఏమిటంటే గురుగ్రహ అనుకూలత లభిస్తుంది. శ్యామల అమ్మవారు ఆ యొక్క బంగారంలో, బగలాముఖి అమ్మవారు దశమహావిద్యా దేవతలు దశ దిశల నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఒక స్థానం ఏదైనా ఉంది అంటే బంగారంలోనే ఉంటుంది. అలాంటి సువర్ణము అన్నారు. అంతటి అద్భుతమైనటువంటి, అందుకే అంతటి విలువ. మరి ఈ సంవత్సరం మీరు కొనుగోలు చేసే ఆ బంగారం, ఆ కొనుగోలు చేసినా చేయలేకపోయినా ఈ అక్షయ తృతీయ రోజున స్వర్ణాలయ నిర్మాణం నిమిత్తంగా, ఈ బంగారం నిమిత్తంగా ఈ 1 రూపాయి నేను అమ్మవారికి విరాళంగా అందిస్తున్నాను అన్నటువంటి వాళ్ళ జీవితాలు ఏ మాదిరిగా అద్భుతంగా వచ్చాయి అనేటువంటిది నా అనుభవంలో, ఇలా నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పడం వల్లనే ఇవాళ స్వర్ణ దేవాలయం నిర్మాణం చేయడానికి ఇంతమంది భక్తులు సహాయ సహకారాలు అందిస్తే తెలంగాణ ప్రాంతాల్లో గోల్డెన్ టెంపుల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడో తమిళనాడులోనో ఎక్కడో మరొక సుదూర ప్రాంతాల్లోనే మరి స్వర్ణ దేవాలయాలు, స్వర్ణ ఆలయ నిర్మాణాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి దేవాలయానికి కూడా స్వర్ణ ప్రాకారాలు వేస్తున్నారు. కానీ రాజశ్యామల ఈ ప్రపంచ మొత్తానికి కూడా ఆవిడ మహారాణి. ఎందుకు అంటే మంత్రిస్థానంలో ఆ మహాతల్లి సాక్షాత్ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికి అమ్మవారే లౌకికపరమైనటువంటి ఒక కామ్యాలు ఏ ఉన్నప్పటికీ కూడా అవి తీరడానికి దేవతల దగ్గర నుండి మొదలుకొని భక్తుల వరకు, సామాన్యుల వరకు ఎవరినైనప్పటికీ కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి శ్యామల అమ్మవారిని ఆశ్రయించండి అయ్యా అని చెప్పి లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారే ఆజ్ఞాపించి ముద్రునిగా ఆవిడ యొక్క ఉంగరాన్ని మరి అమ్మవారికి ఇవ్వడం జరిగింది. దండినిగా వారాహి అమ్మవారు ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణంలో నేను బంగారం కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా బంగారం కొనే ముందు స్వర్ణ దేవాలయ నిర్మాణం నిమిత్తంగా అమ్మ నేను ఇంత విరాళం నీకు ఇస్తున్నాను అని చెప్పి మీరు బంగారం కొనుగోలు చేయండి. అది 10ంతలు అవుతుంది. తప్పకుండా ఇక్కడ జరిగే కార్యక్రమాల ద్వారా మీరు కూడా 1 కేజీ బంగారం అమ్మవారికి ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్తూ ఉన్నాను. ఎవరు విరాళం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది, రుణానుబంధు రూపేణ పశుపత్ని సుత ఆలయ. ఎవరెవరి చేత ఏ కార్యక్రమాలు ఈ లోకంకి వచ్చిన తర్వాత
అది చెయ్యాలని రాసి పెట్టినటువంటి ఒక పరమాత్మ ముందుగానే జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీకుల సంపదాం పదవీపూర్వ పుణ్యానాం లిఖితే జన్మపత్రిక. కాబట్టి ధార్మిక కార్యక్రమాలు ఏం చేయాలి, ఎవరెవరి చేత ఏ కార్యక్రమాలు ఈ ప్రపంచానికి అందించాలి, ఏవి చేస్తే ఈ యొక్క సమాజానికి మరి మంచి చేకూరుతుందో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది అమ్మవారు. ఆ దైవశక్తి వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన భక్తులందరినీ సమిష్టిగా మరి ఏర్పాటు చేయగలిగే శక్తి ఉంది. కాబట్టి ఇంతవరకు మనం ఈ ఆలయ నిర్మాణము, యాగశాల కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. స్వర్ణాలయ నిర్మాణం చేసేటువంటి ఒక స్థలానికి కూడా 1 సెంటుకు ఇంత లేదా 1 ఎకరానికి ఇంత, ఇలా మొత్తం 90 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాలు మనం చేయడానికి 16 దేవాలయాల నిర్మాణం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మరి అద్భుతమైనటువంటి మరొక ప్రపంచం, దేవతా లోకాన్ని, దశమహావిద్యా దేవాలయాల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పంలో అక్షయ తృతీయ అనేటువంటిది శ్యామల అమ్మవారికి సంబంధించిన దాంట్లో స్వర్ణరాజశ్యామల ఆవిడ పేరు. మీరు కావాలంటే స్వర్ణరాజశ్యామల స్తోత్ర విధి విధానాలు అనేటువంటివి ఋషులు మనకు అందించినటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానాలు ఉన్నాయి. ఎప్పుడైతే స్వర్ణరాజశ్యామల మాతంగి మహామంత్రాన్ని ఎవరైతే స్మరణ చేస్తారో వారికి ఖచ్చితంగా 1000 జపం చేయగానే వాళ్ళ జీవితంలో బంగారం కొనుక్కునేటువంటి ఒక స్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పెట్రోల్ రేటు పెరిగింది, లీటర్ 10 రూపాయలు, 16 రూపాయలు, 20 రూపాయలు, ఆ స్టేజ్ దగ్గర నుంచి 100 రూపాయలైనా దాని అవసరాలు తగ్గుతున్నాయా? టోల్ ప్లాజాలు ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు మానుకుంటూ ఉన్నారా? అంటే మన ఆదాయము దానికి తగ్గట్టుగా ఆ మెయింటెనెన్స్ అనేటువంటిది పెరుగుతున్నప్పటికీ కూడా దానికి భారం ఎట్లయితే అనిపించట్లేదో, బంగారం కూడా ఆ విధంగా మీరు కొనుక్కోవడానికి మీ దగ్గర ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎంత రేటు పెరిగితే అంత 10 రెట్టింపు ఆదాయం మనకు పెరిగితే మనం బంగారం కొనుగోలు చేసుకోవడానికి భయపడం. అలాంటి స్థితి రావాలి అంటే స్వర్ణరాజశ్యామల అమ్మవారికి మీరందరూ కూడా శరణాగతి పొంది ఈ అక్షయ తృతీయ సందర్భంగా చేసే ఈ కార్యక్రమాలలో మీరు భాగస్వాములై పరదేవత ఆ కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ, సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్టమృగవశంకరి, సర్వసత్వవశంకరి, సర్వలోకవశంకరి, మీరు ఏం సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధింప చేయడానికి సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పెద్దవంతన దగ్గర కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోండి. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.